ఇవాళ ప్రజాస్వామ్యంలో ఫోర్త్ పిల్లర్గా ఉన్నటువంటి మీడియా పైన దాడిని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. మహా న్యూస్ కార్యాలయం పైన భౌతికంగా పెద్ద ఎత్తున కర్రలు, రాడ్లు, ఏదైతే బిఎస్ఆర్ పార్టీ ఉందో, బీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్దేశపూర్వకంగా మహా టీవీ పైన చేసినటువంటి దాడిని ప్రతి ఒక్కరు కూడా ప్రజాస్వామ్యంలో ఇది ఒక చీకటి రోజుగా ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. ఇవాళ ప్రజలకి, ప్రభుత్వానికి అనుసంధానంగా వాళ్ళు చేస్తున్నటువంటి తప్పిదాలని ఎత్తి చూపిస్తే ఇవాళ ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక పెద్ద ఈ క్రైమ్ని నడిపించింది బీఆర్ఎస్ పార్టీ. అలాగే దీంట్లో భాగస్వాములైంది వైఎస్ఆర్ పార్టీ. వీళ్ళందరూ కలిసి చేసినటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమం మీద ఇవాళ ప్రపంచం మొత్తం కూడా ఈరోజు బగ్గుమంటా ఉంటే ఆ విషయాన్ని మీడియాలో ప్రసారం చేసి చర్చించినందుకు దాడి చేస్తారు. ఇది ప్రజాస్వామ్యమేనా? ఇలాంటి కార్యక్రమాలు చేసిన ప్రతి ఒక్కరు కూడా కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం.